విషయం. అవును. సో ఇక మరో వార్త చూస్తే మనం 117.2 ఎకరాల భూమి స్వాధీనం, కూల్చివేతల జాబితాను విడుదల చేసిన హైడ్రా 23 ప్రాంతాల్లో 262 నిర్మాణాలను కూల్చివేసినట్లు వెల్లడి. ప్రముఖుల నిర్మాణాలను సైతం వదలని కమిషనర్ రంగనాథ్. 13 విల్లాలను కూల్చి 2.50 ఎకరాల భూమి స్వాధీనం. కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక, హెచ్ఎండిఏ సర్వర్ డౌన్, కనిపించని చెరువుల డేటా. అయితే మనం చూస్తే నిన్న హైడ్రాకి మరింత పవర్స్ ఇచ్చింది గవర్నమెంట్. హైడ్రాకి దాదాపుగా 11 మంది సిఐలు 21 మంది ఎస్ఐలతో పాటు ప్రత్యేకంగా హైడ్రాకి ఒక పోలీస్ స్టేషన్ కూడా కేటాయించారు. అంటే ఇంకా దాదాపు నిన్న ముఖ్యమంత్రి ఒక సందర్భంలో నిన్న మాట్లాడుతూ చెరువులను చెరపడితే ఇక జైలుకే అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తాము, అలాంటి పవర్స్ కూడా హైడ్రాకి ఇస్తున్నాము, క్షమించాము, ఎవరినైనా ఎంత పెద్దోళ్ళైనా క్షమించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా ఇంకా ముందుకు వెళ్తుంది తప్ప వెనక్కి తగ్గేది లేదని చెప్పి నిన్న పోలీసు దాంట్లో రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి తగ్గట్టుగానే ఫుల్ పవర్స్ ఇచ్చేశారు హైడ్రాకి. ఇప్పుడు ఇంతకుముందు రెవెన్యూ, లేకపోతే టౌన్ ప్లానింగ్, ఇరిగేషను, వీళ్ళందరూ సపరేట్ నోటీసులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరూ కలిపి ఒక దానికి తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా హైడ్రా పరిధిలోనే పనిచేస్తారు. అది కూడా రంగనాథ్ ఆధ్వర్యంలోనే పనిచేస్తారు వాళ్ళందరూ. సో ఇక మరింతగా స్పీడ్ పెంచబోతుంది హైడ్రా. మనం అనుకున్నట్లు మొన్న తగ్గిద్దేమో, కొంచెం డ్రాప్ అయిద్దేమో, వెనకడుగు వేస్తున్నారేమో అనుకున్నాం, కానీ అలాంటివి ఏమీ లేవు. ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకత కూడా వచ్చింది. ఆ విషయంలో కూడా వెనక్కి తగ్గిందని కూడా చెప్పొచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు, మేమైతే దీన్ని ఆపేది లేదు, దీన్ని గట్టిగా తీసుకెళ్తామని చెప్పి నిన్నైతే రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పిన పరిస్థితి మనకు కనపడుతుంది. కానీ ఇది ఓన్లీ హైదరాబాద్కే కాకుండా నిజంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు మనం ఖమ్మంలో చూసినాం. అవునవును. ఆ ఖమ్మంలో వరదల్లో కారణం ఏంటి? కేవలం అక్కడ అక్రమణాలే, అక్రమ నిర్మాణం. మొత్తం ఆడ మున్నేరు వాగుని మొత్తం తగ్గించేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు. హైదరాబాదే కాదు, మన విజయవాడలో కూడా చూస్తే బుడమేరు వాగుని డైవర్ట్ చేయడం వల్లే కదా. సో ఇదైతే మంచి ఇనిషియేషనే. దీనివల్ల ఎంతవరకు ముందుకెళ్తారు, ఏం జరుగుతుంది, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా రాదా అనేది పక్కన పెడితే, అయితే క్లియర్గా ఒకటి చెప్పదలుచుకున్నాం. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండాలి అంటే మీరే వీటిని పడేస్తే వాళ్ళకి ఏమన్నా ఆల్టర్నేట్ చూపించే ప్రయత్నం కానీ, లేకపోతే ఆ బిల్డర్స్ని అరెస్ట్ చేసే ప్రయత్నం కానీ, వీళ్ళకి ఎవరైతే అమ్మారో అధికారులపై చర్యలు తీసుకునే ప్రయత్నం, అంటే వీళ్ళ డబ్బులు వీళ్ళకి వచ్చేట్టు కనీసం చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత రాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పలంగా ఇవాళ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని పొద్దున్నే బుల్డోజర్ వేసుకొచ్చి పడేసేస్తే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో సహజంగా వ్యతిరేకత వస్తుంది. సరే, ఇప్పుడు నిన్న ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం ఏం వ్యాఖ్యలు చేసిందంటే, అంటే ఎవరైతే పేదల ఇల్లు కూల్చినామో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పన్నారు. ఈ విషయంలో అంటే వాస్తవంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒకేసారి వాళ్ళ ఇల్లు కూల్స్తే వాళ్ళు ఎంతో కష్టపడి ఉన్న బంగారము, ఆ తర్వాత ఆస్తులను అమ్ముకొని వాళ్ళు ఇల్లు కొనుక్కుంటే వాళ్ళు నడి రోడ్డున పడతారు. కాబట్టి గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తే, వాళ్ళకు ఒక దారి చూపిస్తే, ఒక ఇల్లు చూపిస్తే ఖచ్చితంగా అది మంచి విషయం. అది నిజంగా చాలా గొప్ప విషయం అది. అయితే ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు ఎవరినైనా వదలమని చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు చూస్తే దాదాపుగా చెప్పిన ప్రకారం 262 నిర్మాణాలు, 13 విల్లాలు కూల్చేసామని చెప్తున్నారు. అయితే 262 ప్లస్ 13 కలుపుకుంటే 265, 75 వేసుకోండి. సో రౌండ్ ఆఫ్ గా 275 కన్స్ట్రక్షన్స్ వీళ్ళు కూల్చుంటే అందులో అధికార పార్టీకి సంబంధించినవి ఎన్ని కూల్చారు అనేది ఒక క్వశ్చన్ అయితే ఉత్పన్నం అవుతుంది. తర్వాత పెద్దోళ్ళు సపోజ్ మురళీమోహన్ లాంటి వాళ్ళకో, లేకపోతే వీళ్ళ అన్నలకో తమ్ముళ్ళకో, రేవంత్ రెడ్డి గారి అన్నలకో తమ్ముళ్ళకో, వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి 1 month టైం కూడా ఇచ్చారు. అలా మిగతా అందరికి నోటీసులు ఇచ్చారా లేదా అని చెప్పి కూడా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. అంటే నిజంగా ఏదన్నా ఒక పని జరుగుతున్నప్పుడు ఇనీషియల్గా లేకపోతే జరుగుతున్నప్పుడు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉంటారు, సమర్థించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే దాంట్లో ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఎంత క్లియర్గా చేస్తున్నారనే దాన్ని బట్టే దాని యొక్క విశ్వసనీయత ఆధారపడుతుంది. ఇప్పుడు దుర్గం చెరువు దగ్గర 200 పైగా ఇళ్లకు నోటీసులు ఇచ్చారు. దాదాపు ఇచ్చి కూడా 15 రోజులు అవుతుంది. మరి వాటిపైన ఎలాంటి యాక్షన్ ఉంటుంది? ఇవన్నీ కూడా జరిగితే, అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టు 275 మందికి వీళ్ళు కన్స్ట్రక్షన్ స్కూల్ చేశారు. అందులో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారా అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే మీ తమ్ముళ్ళవో, మీ అన్నలవో, లేకపోతే మీ పార్టీకి చెందిన వాళ్ళు ఎప్పుడైతే మీరు కూల్చడం మొదలు పెడతారో అప్పుడు దీనిపైన విశ్వసనీయత వస్తుంది, మిమ్మల్ని వేలెత్తి చూపడానికి ఉండదు. సో దీనిపైన ముందుకెళ్లే ముందు మీ పార్టీ వాళ్ళవైనా మీ వాళ్ళవైనా, మీరు మొన్న ఒకసారి అన్నారు రేవంత్ రెడ్డి గారు,
నా సొంత తమ్ముడైనా అన్నైనా నా కుటుంబ సభ్యులైనా కూల్చేస్తా అన్నారు అవును. అన్నారు కానీ ఇంకా ఎక్కడ అది కనపడలేదు. అది జరిగితే బాగుంటుందని అందరినీ ఒకేలా చూస్తే బాగుంటదని కోరుకుంటున్నాం. 270లో దాదాపు పేదలే ఎక్కువ మంది ఎక్కువ మంది ఉన్నాయి అంటున్నారు. అవును. మరి చూడాలి, ఎందుకంటే సరే విల్లాలు కూడా 13 ఉన్నాయి. ఓకే, మీరు చెప్తున్నట్టు ఆ ప్రతిపక్షాలు పడేస్తున్నారు, ఎవరైనా పడేస్తున్నారు, నాగార్జున కూడా మేము పడేసాం అన్నారు, బాగుంది. కానీ మీ పార్టీ వాళ్ళవి ఎన్ని బండి ఇప్పటి వరకు? అంతే. ఒక్కటైనా మీ పార్టీ వాళ్ళు, మీ తమ్ముడిదో మీ అన్నదో లేకపోతే మీ పార్టీకి సంబంధించిన చాలా మంది మంత్రుల గెస్ట్ హౌస్లు ఉన్నాయి, వాటిని కూల్చి మీరు చూపిస్తే హైదరాబాద్ పనిచేస్తుందని చెప్పి అందరూ అనుకునే పరిస్థితి వస్తుంది. దీనిపైన దీని విశ్వసనీయత పైన డౌట్స్ రావు.